అన్న నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? సూపర్. సో నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తుంది. నిజామాబాద్ నుంచి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ధర్మపురి బీజేపీ గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకని అడగగానే ధర్మపురి అని చెప్పినారు. అంటే అట్లని కాదు, చేసిన పనులు ఇప్పుడు మోదీజీ ఉన్నాడు, ఎంతో మంచి పనులు చేస్తుండు, ఎన్నో యువకులకు కానీ ఎవరికి కానీ చాలా చాలా బాగుంది. మాకు గవర్నమెంట్స్గా మాకు అదే కావాలని ఉంది. ప్రజలు అదే కోరుకుంటారు ఇప్పుడు. ఓకే, అంటే ఇక్కడ లోకల్ ధర్మపురి అరవింద్ ఎలాంటి పనులు సరిగా చేయలేదు, అసలు ఇక్కడికి రానే రాదు, చాలా కోపం ఎక్కువ అని చెప్పి అంటున్నారు. మరి ఎందుకు కోపం ఎక్కువ కానీ పనులు చేస్తాడు. కోపం ఎక్కువనే కానీ చేసే విధానం ప్రతి చేస్తూ ఉంటాడు, చేస్తాడు పనులు. ఎందుకు చేస్తలేడు? ఇంకోటి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కేసీఆర్ కూతురు కవిత గతంలో కూడా ఇక్కడ ఎంపీగా గెలిచిన సందర్భాలు మనం చూస్తున్నాము. మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది, గెలుస్తుంది అంటారా? గెలవాలి. ఎవరు వేయం ఓట్లు కూడా ఎవరు, ప్రజలు పిచ్చోళ్ళు ఏం కారు కదా, చూస్తారు, ప్రజలు చూస్తారు, ఎవరికి న్యాయం చేయాలో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే, కంపల్సరీ బీజేపీ ఫామ్ చేస్తాం, బీజేపీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది అభ్యర్థులు కూడా ఇక్కడ పోటీ చేస్తామని ఊహాగానాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దిల్ రాజు పేరు కూడా మనకి ఆ తెరపైకి రావడం చూస్తున్నాము. ఆయన వస్తే ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ రాదండి, ఎవరు వచ్చినా రాడు, గెలవాడు కూడా గెలవాడు. ఓన్లీ బీజేపీ మాకు మందికి. ఎందుకంటే ఇప్పుడు యువకులు ప్రతి ఒక్కరు బీజేపీకే ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నాము. ఇప్పుడు ఏదో చిన్నటి ముసలు అల్లీలు కలిసి ఏదో కాంగ్రెస్ ఎప్పటికీ ఎంపీ స్థానాన్ని మాత్రం దక్కనియరు. ఓకే, అంటే ఇక్కడ రాహుల్ గాంధీ ఈసారి పక్కా ప్రైమ్ మినిస్టర్ అవుతాడని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా నడుస్తుంది. మీరేమంటారు? మళ్ళీ ఈసారి మోడీ పని కూడా అయిపోయింది అంటున్నారు. అయిపోదు, డైనమిక్ లీడర్ ఎప్పుడు అయిపోడు మోదీజీ. ఇంకా అవగాహన పెరుగుతూనే ఉంటుంది. రాహుల్ గాంధీ గారు కారు కానివ్వం కూడా మేము అంతే. అంటే ఇట్లా ప్రధాని అయిన తర్వాత అదానీలు అమ్మానీలు చాలా మంది పెరిగిపోయినారు అని చెప్పి కూడా అంటున్నారు. పెరిగిండ్రు, మన మంచి కోసం చేస్తుండు కదా, పనులు చేస్తుండు, వాళ్ళని అవగాహన కల్పిస్తుండు, ప్రతి పని అందరినీ కలుపుకొనే పోతుండు కదా. ఇప్పుడు ఇంతకుముందు అదానీ గురించి ఎంతోమంది మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మన రేవంత్ రెడ్డి గారే మనం కలిసి వచ్చిండు కావాలని అన్నీ నడుస్తూ ఉంటాయి, అన్నీ ఏం లేవు. మళ్ళీ మేము పక్క బీజేపీ ఛాన్స్, బీజేపీ వస్తుంది. మళ్ళీ సెంట్రల్లో మోదీజీ కూర్చుంటాడు. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. సో మరి నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా నిజామాబాద్కి సంబంధించి? నిజామాబాద్కి సంబంధించి అయితే ఇంతకుముందు ఎంపీ అరవింద్ ఉండే, ఇప్పుడు కూడా నెక్స్ట్ టైం కూడా ఎంపీ అరవింద్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వస్తుంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఎంపీ అరవింద్ గారు వస్తారని చెప్పి అంటున్నారు. ఎందుకోసం వస్తారనుకోవచ్చు? మరి అంటే కేంద్రంలో ఎక్కువ శాతం ఎక్కడ చూసినా కానీ కేంద్రంలో మోడీ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ఆలోచనతోని బీజేపీ వస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నాను. అంటే ఈసారి మేమే వస్తాము, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారని చెప్పి అంటున్నారు. మరి అనడం వేరా, ఇప్పుడు ఎట్లా అంటే జనాల పైన ఉంటుంది కదా, ఓటింగ్ బట్టి కంపల్సరీ బీజేపీకి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి బీజేపీ వచ్చే అవకాశం ఉంది. మరి ఇక్కడ ముఖ్యంగా ఈ నిజామాబాద్కి సంబంధించి కూడా ఎలాంటి డెవలప్మెంట్స్ చేయలేదు ధర్మపురి అరవింద్ గారు అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. అంటే సరిగా గ్రామాలకు రాడు అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. దాన్ని మీరేమంటారు? మొన్న కూడా వచ్చిపోయిండు ఈ విలేజ్కి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పసుపు బోర్డు కూడా వచ్చింది నిజామాబాద్ ఆర్మూరుకు. అలాగని చెప్పేసి అవి అన్నీ ఒకేసారి కావు కదా, ఇప్పుడు 3 times కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు 4 కలెక్షన్లు కానీ, ఇప్పుడు వైకుంఠ ధామాలు కానీ అన్నీ నరేంద్ర మోడీ అక్కడి నుంచి వచ్చినాయి కాబట్టి ఆయననే గెలుస్తాడు కంపల్సరీ. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మళ్ళీ, ఎందుకంటే గతంలో కూడా నిజామాబాద్ నుంచి కూడా ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది కల్వకుంట్ల కవిత. మళ్ళీ ఇక్కడ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఒకవేళ తను వస్తే ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? అంటే ఇంకా ఇప్పుడు డీటెయిల్స్ అయితే ఇవ్వలేడు. నెక్స్ట్ మార్చు 8 నుంచి ఉంది కాబట్టి అప్పుడు తెలుస్తుంది ఎవరు చేసేది ఏం కథ. అంటే ఒకవేళ పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? అంటే ఇప్పుడు మనం ఎట్లా అంటే టైము, అంటే పోటీ చేసే అవకాశం ఉందా లేదా అంటే క్యాండిడేట్ డిసైడ్ అయిన తర్వాతనే చెప్పగలుగుతాం. అట్లా అంటే మీ అరవింద్ పైన నమ్మకం లేదా ధర్మపురి అరవింద్ పైన? అంటే ఎక్కువ శాతం అరవింద్ గారు వస్తారు, ఎంపీ అరవింద్ గారు. ఓకే, సో ఇక్కడ మొత్తానికైతే మొత్తం ఇక్కడ సెంట్రల్లో మాత్రం బీజేపీ వస్తుందని చెప్పి అంటున్నాను. కంపల్సరీ. సో ఎందుకోసం వస్తుంది అనుకోవచ్చు సెంట్రల్లో? అంటే కంపల్సరీ నరేంద్ర మోడీ అక్కడ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.